నానే ఉంది ఏం కదా. ఏం పేరు తల్లి? మా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి వ్యవసాయం ఉందా? ధనలక్ష్మి వ్యవసాయం ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నది. మనం కూలికి వచ్చినాం చేసుకుంటారా? బదలని వచ్చినాం. బదలకి వస్తారా? బదలని వచ్చినాం. ఏం పెట్టినావు ధనలక్ష్మి? మేము 2 ఎకరాల పొలం చేసినాం, 3 ఎకరాల పత్తి పెట్టినాం. అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపడతాడు, ఇత్తనాలు ఇట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వారి షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చిండు. ఈ సంవత్సరం 2 బస్తాలు మంచిగా ఇచ్చిండు, 2 బస్తాలు ఉతికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది. మంచిగా దిగుబడి పంట రాలేదు. అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు. అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తంది, ఇది మేము కొనమని వాళ్ళు రిటర్గా పంపించింది. శ్రీశైలం పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతాం. అది 4500కు రైతులు తీసుకున్నారు. రైతుల కాడ నుంచి ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంతకు బతిలాడు వాళ్ళకి ఇచ్చేసినాం. 4500కి ఇచ్చేసినాం. అది 90% వస్తాను మేము దియం అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది. తను రిటర్న్గా పంపించింది నిమ్మున్నదని. ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూలీలు రాలేదు. మళ్ళీ అది వీకి మొక్కజొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ళ సౌలతి ఈ కరెంట్ ఇస్తలేరు. కాళేశ్వరం కాలువ వారేది ఆ నీళ్ళు వస్తలేవు. నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు. ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి 6 ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, 4000 పింఛన్ ఇస్తాం, మళ్ళా మా గోలక్ష్మి పథకం, ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ ఓట్లు వేసి గెలిపించారు.